హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, ఈరోజు అయితే మనం కాణిపాక నుంచి అయితే మధురైకి అయితే వెళ్తున్నాం. చూడండి, లగేజ్ ఇట్లా అన్నీ చదువుకున్నాం. మంచిగా దర్శనం అయితే అయిపోయింది కాణిపాకంలో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం మధురై అయితే వెళ్తున్నాం. చలో గైస్. గైస్ చూడండి, మనమైతే ప్రజెంట్ ఉన్న లొకేషన్ నుంచి అయితే మధురైకి అయితే లొకేషన్ పెట్టాం. చూడండి, ఇక్కడ నుంచి 250 కిలోమీటర్ ఉంది. సో దగ్గర దగ్గర మనకు 3 అవర్స్ నుంచి 5 అవర్స్ మధ్యలో టైం పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ని బట్టి మనం టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో గైస్ చూడండి, లొకేషన్ అయితే చూసారు కదా. సో మనమైతే ఇక్కడ నుంచి మధురై అయితే బయలుదేరాం. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. చలో గైస్, కాణిపాక నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అలాగే మళ్ళీ ఎవరితో సెట్టింగ్ చేస్తారు. చలో గైస్. అటు ఉన్నాయి అనమాట. మనం వచ్చిన దాంట్లో నుంచి రాత్రి ఎంత బైక్ 180-200 ఉన్నది. 200 కారీ అంతా 300 గైస్ చూడండి, రోడ్ అయితే ఇటు మా తమిళనాడు సైడ్ అయితే చాలా చోట్లల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇబ్బంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. రోడ్డు అండి ఘాట్లు అట్లనే రూట్స్ మ్యాప్ చేంజ్ చేసుకుంటా పోవడం జరుగుతుంది. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఇక రిస్క్ అయినా నడుస్తుందని చెప్పి కొంచెం లేట్ అయినా నడుస్తుందని చెప్పి కొంచెం ఘాట్ రోడ్ల పైన అయితే మేము బయలుదేరుతున్నాం. హలో గాయస్, పోడకడి క్లోజ్ ఆంధ్రప్రదేశ్. బాటర్ ఎంట్రీ మనం రాసుకుంటారు ఏమేమి చెప్తున్నాయని. చెకింగ్ నడుస్తుంది గాయస్. చూడండి, తమిళనాడు తమిళనాడు కొబ్బరి చెట్లు మొత్తం వేరే లేరు ఉన్నాయి గాయస్. తమిళనాడు ఎంటర్ అయిన అయితే బస్సులు కూడా మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. బస్సులు చూడండి, మొత్తం కలర్ వేరున్నాయి కదా. కలర్ చూడండి, బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. 2 ఉన్నాయి, ఇటొకటి అటొకటి కనిపిస్తుంది కదా. ట్రైన్దిగా అది కూడా గుడ్ వెహికల్. అక్కడ ఇంకోటి లాస్ట్ కాదు ట్రైన్. మొత్తం 3 ఉన్నాయి కదా బ్రిడ్జ్లు. మధురై ఆపేసింది ఇంకా. తెలుగునాయి అదా కాపరే ఎల్లరా నక్కం తెలుగు రాదా? ఓయ్ ఏందన్నా తెలుగు రాదా పిల్లకి? చిన్ని పాప తెలుగు రాదా? తెలుగునాయి అత తెలుగు. బాయ్ బాయ్. చూడండి, లగ్జరీ బస్ చూడండి, మొత్తం తమిళ్లో ఉంది. గరుడ ఎక్స్ప్రెస్ టిఎన్ తమిళనాడు. మనమైతే మధురైకి ఇంకొక 320 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నాం. చలో గాయస్, హ్యాపీ జర్నీ.
యాక్సిడెంట్ అయింది రెడీ. గాయస్ మధ్యలో అయినాం. ఈ అప్పాలు అటుకులు తినందుకు కడుపు ఫుల్ అయింది. ఇక లంచ్ వేద్దామనుకుంటున్నాం, నైట్ డిన్నర్ వేద్దాం అనుకుంటాం. చూద్దాం, ఆగడే తిందాం. ఒక దగ్గర అయినాం, మంచిగా బిస్కెట్ చాయ్ తాగుతున్నాం. ఇక మంచిగా చాయ్ తాగి మళ్ళీ జర్నీ వేద్దాం. ఓకేనా? ఇంకా మస్తు టైం ఉంది. దగ్గర అన్న ఇంకెన్ని కిలోమీటర్? ఇంకా 250 కిలోమీటర్ ఉంది. మేబీ ఇంకొక 3 hours పట్టచ్చు. ఓకేనా? చలో ఇవాళ మళ్ళీ నాన్ స్టాప్ ఏదైనా నాకైతుంది ఇక మంచిగా వేరే లెవెల్ ఉంది గాయస్. తమిళనాడు డిస్ట్రిక్ట్, మనం తమిళనాడు స్టేట్ కదా, ఇచ్చిన పైసలు ఏమన్నా వేరే ఉంది టేస్ట్ అయితే. సరే గాయస్, వేరే ఉంది గాయస్ ఇక్కడ. మళ్ళీ పట్టింది పల్లీలు చూడండి, 4 టైర్ ట్రాక్టర్. గాయస్ అనుకోకుండా అయితే కార్ పంక్చర్ అయింది. రోడ్డు పైన ములగుచ్చి పంక్చర్ అయింది. ఇక టైర్ చేంజ్ చేస్తున్నాం. ఇక కామన్గా రోడ్డు పైన కాసులు చాలా ఉంటాయి. అనుకోకుండా అయితే ములగుచ్చి చూపిస్తా, చూడండి. వేరే చేస్తున్నాం, చూడండి. ఇది కాదు ఇప్పుడు మనకు, ఇది కాదు పలిగింది, ఇది దీని ఎఫెక్ట్ అయింది. దీన్ని గాల్పు పోదు, అది ఎఫెక్ట్ అయింది అంటున్నా. గైస్ ఇది పాతది, ఇది పాతదబ్బా. అది ఇప్పుడు వలిగింది గది. కావేరి రాదా? కొల్లిడం రివర్ అట, కొల్లిడం. తర్వాత ఇంకో రివర్ అది కావేరి. చూడండి, నాది వచ్చేసి కావేరి నది జల ప్రవాహం ఉపనది. ఇది గ్లాసులు ఉన్నాయి. అట్లనే దీని గురించి నల్లు అయితే కర్ణాటక వాళ్ళకు పట్టం వస్తుంది. ఈ నది గురించా? ఎందుకు? కావేరి నది జలాల గురించి నల్లు అయితే మనకు ఇప్పుడు కృష్ణా నది మీద మనకు ఆంధ్రలోకి నల్లు అవుతుంది. గోదావరి మీద ఏమో తెలంగాణ, మహారాష్ట్ర సత్మరిగిందని. గాయ చూడండి, కావేరి నది జలపాతం. చూడండి, ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సన్ రైజ్ కిందకి అంటే దీపోతుంది. చీకటే టైమింగ్ అయింది. అయితే టైర్ పంక్చర్ అయింది కదా, సో రిస్క్ ఎందుకని చెప్పి ఇంకోటేమో గుండె అయింది, టైర్ అది పలిపోయింది. సో ఇక్కడ షోరూమ్కి వచ్చినాం. 2 ట్యూబ్లెస్ టైర్ తీసుకుంటాను రామన్న, ఎందుకంటే లాంగ్ ఉంది కదా, ఇంకా 5 days మనకు. ఇక కొత్త టైర్ తీసుకుంటుండు. డైరెక్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇక మేబీ నైట్ జర్నీ కాబట్టి డైరెక్ట్ నేను మధురై చూపిస్తాను చెప్పి అనుకుంటున్నా. ఓకేనా? చలో గైస్, గంట వెయిట్ వేయించారు ఇక్కడ, ఎందుకంటే వరకు అట్లా ఉంది. మస్తు కారు ఉన్నాయి గైస్. టైర్లు అయితే వేయించినాం 2 కొత్తవి. చలో ఇక సీదా మధురై కొట్టేద్దాం. నాకు తెలిసి 9కి బంద్ అవుతుంది మనకు, టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. మరి ఇప్పుడు 6 అవుతుంది. 2 hours పోతాం తెలది. 128 kilometers చూద్దాం. ఓకేనా? చలో గాయస్.
గైస్ డైరెక్ట్ అయితే హైవే ఎక్కినాం. చూద్దాం మరి టైంకి అందుదామందామో. చేలో గైస్ ఎక్కడికైతే మనం నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి అయితే వెళ్దాం కార్ పార్కింగ్ చేసి. చలో గైస్ మనం వచ్చే టైంకి అయితే నెక్స్ట్ టెంపుల్ అయితే దర్శనం క్లోజ్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ 5కి రమ్మన్నారు. సో ఇక టిఫిన్ చేసి మీన్ ఏంటంటే ఇక్కడ రైస్ అయితే ఎక్కువ దొరకదు. సో టిఫిన్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి టిఫిన్ చేసి సీదా రూమ్ కోసం అని చెప్పి లగేజ్ జరుపుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం. ముంగట్నే అంటే మన మీనాక్షి టెంపుల్ ముంగట్నే ఒకటి మాకు విజయలక్ష్మి అని చెప్పి రెసిడెన్షియల్ రూమ్స్ దొరికినాయి. సో అందులో అయితే స్టే చేద్దామని చెప్పి వెళ్తున్నాం. చలో గైస్ ఒక 2 hours లేట్ అయ్యబట్టి మొత్తం లేట్ అయిపోయింది. ఇప్పుడే మంచిగా దోశ మరొకటి రూమ్కి వచ్చేసినాం. సో ఇక ఒక టైం వచ్చి 11 అవుతుంది. మంచిగా పడుకొని మబ్బుల ఎర్లీ మార్నింగ్ 4కి లేచి దర్శనకి అయితే వెళ్ళాం. ఓకేనా చేలో మార్నింగ్ గాయస్ ఇప్పుడే 4కి లేచినాం. ఫ్రెష్ అప్ అయినా అన్న వాళ్ళకి స్నానం చేస్తారు. చూడండి అన్నకి స్నానం చేసి అయితే యోగా చేస్తుండ్రు. ఫ్రెష్ అప్ అయినాం. డైరెక్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం వచ్చేద్దాం. ఓకేనా ఫోన్ అలా లేదు. నైట్ అడిగినాం. చూద్దాం ఇక్కడికి వెళ్ళాక వీలైతే ట్రై చేస్తా అరవడం. ఓకేనా చలో గైస్ జై మీనాక్షి దేవి. గైస్ చూడండి అయ్యప్ప స్వాములు అయితే ఎర్లీ మార్నింగే పూజకి అయితే వెళ్తుర్రు. మనైతే ఫ్రెష్ అప్ అవుతారు. అందుకే బయటకు వచ్చిన గైస్. ఫోన్ అక్కడికి చూసిరా అక్కడికి వెళ్ళినా అడిగిన ఫోన్ అలో లేదంట. ఓకే గైస్ ఎవరు కూడా పెట్టి టెంపుల్కి వచ్చినాక మనం అయితే టెంపుల్ యొక్క వ్యూ చూసుకోవాలి. ఓకేనా అయితే నైట్ రాగానే టెంపుల్ క్లోజ్ అయిపోయింది కదా గైస్. నేను మొత్తం తిరిగిన నైట్ది ఒక క్లిప్ పెడతా చూడండి. ఓకేనా మొత్తం గుడి మొత్తం తిరిగిన. ఓకేనా మళ్ళీ ఇవాళ టైం కుదరదు అని చెప్పి దర్శనం తర్వాత ఇక నైట్ క్లిప్ తీసుకున్న ఒకటి అది పెట్టేస్తా. ఓకేనా గైస్ చూద్దాం వీలైతే టైం తిరుగుతా. ఒక లేకుంటే ఒకవేళ టైం లేకుంటే నిన్నటి నైట్ తీసిన క్లిప్ అయితే పెట్టేస్తా. ఓకేనా గైస్ చలో మొబైల్ అయితే పెట్టి మనం టెంపుల్కి అయితే దర్శనంకి వెళ్దాం గైస్. ఓకేనా చలో గైస్ దర్శనం దగ్గర 5 hours అయింది. మబ్బుల 6కి వెళ్తే 11 అయింది. సో ఎమర్జెన్సీ రావాల్సిన వెళ్ళాలి. టైం లేదు ఎందుకంటే మళ్ళీ గుడి క్లోజ్ అవుతుంది. నైట్ క్లిప్ తీసినా కదా అది పెట్టేస్తున్నా గైస్. మనకు వ్యూ ఒక గుడి ఒక వ్యూ. ఓకేనా చలో గైస్ చూడండి రామేశ్వరం అయితే వెళ్తున్నాం గైస్. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఎల్ టైపు. మనకు మీనాక్షి టెంపుల్ వచ్చేసి అమ్మవారి మీనాక్షి టెంపుల్ వచ్చేసి స్కేట్ టైప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సరౌండ్ తిరిగి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఏం లేకుండా 1 hour అవుతుంది. అంత పెద్ద ఉంటుంది టెంపుల్. 20 acres తోటి మనకైతే ఇక్కడ నిర్మించారు. 1000 సంవత్సరాల కిందట మొత్తం బండ రౌతుతోటి చేసిన గుడి వేరే ఉంది గైస్. లోపల మాత్రం గోపురాలు వచ్చేసి 12 గోపురాలు ఉన్నాయి. వేరే నిజంగా చెప్తున్నా గైస్. నైట్ చూసిన కొంచెం అది కూడా మాట్లాడినాక ఆడేస్తా క్లిప్పు. వేరే అంటే వేరే ఉంది గైస్ నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్క దేవతని మనకి ఇక్కడ మీనాక్షి టెంపుల్లో అగుపించారు. వేరే గైస్ నిజంగా చెప్తున్నా. నాకు చెప్పడానికి అస్సలేదు నిజంగా చెప్తున్నా. వ్యూ అయితే వ్యూ మాత్రం వేరే ఉంది గైస్. మేము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి రామేశ్వరం అయితే వెళ్తున్నాం. ఓకేనా ఓకే గైస్ నైట్ క్లిప్ పెట్టేస్తా. ఓకే గైస్ వెళ్ళిపోదాం అయ్యా చలో గాయస్. చూడండి ఇట్లా బయట అవుట్ సైడ్ అయితే 4 గోపురాలు పెద్ద ఉన్నాయి. కలరింగ్ వర్క్ నడుస్తుందంట. లోపలికి వెళ్ళగానే మళ్ళీ కొంచెం చిన్నవి 4 ఉన్నాయి. ఇంకా లోపలికి మళ్ళీ చిన్నవి మొత్తం 12 గోపురాలు ఉన్నాయి లోపల అయితే మొత్తం ఓవరాల్గా మీనాక్షి టెంపుల్కి. ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క అది ఉంది ప్రాచీనత.
కింద డిస్క్రిప్షన్లో పెడతా చూడండి, డిస్క్రిప్షన్లో. మాకు మాట్లాడస్తలేదు అంతాను. సో గైస్ ఇక టిఫిన్ చేసి అయితే ఇక మనకు ఇక డైరెక్ట్ నెక్స్ట్ ట్రిప్ అయితే వెళ్ళిపోము. ఓకేనా? ఇక చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి సేమ్ ఇంతే. అవుట్ సైడ్ 4 తారీఖులు మొత్తం ఉంది. ఓకేనా? ఓకే చల్ గైస్. మార్నింగ్ అయితే చాలా భక్తులు వచ్చారు. మార్నింగ్ 4 నుంచి లైన్ ఉంది ఇక్కడ, క్యూ. మనకైతే 5 hours అయింది దర్శనం అయితే. చూడండి గైస్, గోపురం దగ్గరకు వచ్చేసిన వేరే ఉంది గైస్. చూడండి ఇట్లా 4 ఉన్నాయి బయట సైడ్. ఓకే గైస్, ఇక లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. నెక్స్ట్కి అయితే వెళ్ళిపోతున్నా గైస్. ఓకే చలో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా గైస్. వీడియో చూసిరు కదా, ఎట్లా అనిపించింది? ఆల్మోస్ట్ మనకు పర్మిషన్ లేవు అసలు మొబైల్ లోపలికి అలౌడ్. సో బయటనే ఎక్స్ప్లోర్ చేస్తున్నా, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. మాకు నిద్ర సరిగ్గా లేదు, ఎందుకంటే జర్నీ డే టు డే వేసుకుంటున్నాం కాబట్టి రిస్కీ అయినా నడుస్తుందని చెప్పి బ్లాగ్స్ ఎడిట్ చేస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఓకే, ఇంతటితో ఎడిట్ చేస్తున్నా గాయస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.